ప్రియ సహోదరులారా, మీ అందరికీ పెంతుకొస్తు పండుగ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈరోజు బైబిల్లోని ఒక ప్రాముఖ్యమైన పండుగ, అది పెంతుకోస్తు అనే పండుగ గురించి కొన్ని విషయాలు తెలియజేస్తాను. ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తును విడిచి బయటకు వచ్చినప్పుడు వారందరూ సేనాయి అనే ఒక కొండ దగ్గరికి వచ్చినప్పుడు పరమతండ్రి ఆ కొండ మీదకు దిగి వారికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చినటువంటి రోజే ఈ యొక్క పెంతెకోస్తు అనే రోజు అని తెలియజేస్తున్నారు. అయితే ప్రియ సహోదరులారా, పెంతెకోస్తు అనే మాట గ్రీకు మాట అయినప్పటికీ దాని అర్థము 50వ రోజు అని వస్తుంది. అయితే ఈ పండుగకు హీబ్రూ భాషలో ఉన్న పేరు షావోత్, అంటే వారములు అని అర్థం. ఎన్ని వారములు అని అంటే లేవికాండం 23వ అధ్యాయంలో రాయబడినట్లుగా 49 దినాలంటే 7 వారములు లెక్కించిన తర్వాత 50వ దినాన జరుపుకునే ఈ యొక్క పండుగనే షావువోత్ లేదా పెంతెకోస్తు అనే పండుగ అన్నమాట. ఈ పండుగలో వారు క్రొత్త ఫలములతో నైవేద్యాలు పరమతండ్రికి అర్పిస్తారు. వారు ధర్మశాస్త్రాన్ని పొందుకున్న రోజుగా, గొప్ప దినముగా ఈ దినాన్ని పరిగణిస్తారు. అయితే ఇక్కడ నిర్గమకాండం 20వ అధ్యాయంలో జరిగినటువంటి సందర్భాన్ని యూదుల ఆచార ప్రకారంగా, యూదామత గ్రంథాల ప్రకారంగా ఆలోచన చేసినట్లయితే అక్కడ పరమతండ్రి యొక్క స్వరము 70 భాషలలో విభాగించబడినట్లుగా, అగ్ని నాలుకల వల్ల విభాగించబడి 70 భాషల్లో మాట్లాడినట్లుగా యూదులు, గొప్ప జ్ఞానులు తెలియజేస్తూ ఉన్నారండి. అయితే ఇదే సందర్భాన్ని క్రొత్త నిబంధనలో కూడా మనం చూడొచ్చు. అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో మరి అక్కడ ఆది అపొస్తలులందరూ ఒక చోట కూడుకొని ఉన్నప్పుడు వారి మధ్యకు అగ్ని నాలుకల వల్ల విభాగించబడినటువంటి ఒక సందర్భం అక్కడ కనిపించి వారందరూ కూడా మరి 70 భాషల్లో మాట్లాడుతున్నట్లుగా మనకు గ్రహించవచ్చు. యూదామత జ్ఞానులైనటువంటి రబ్బీ యోఖానాన్ గారు ఈ యొక్క నిర్గమకాండంలో జరిగినటువంటి తోరా ఇవ్వబడినటువంటి సందర్భం గురించి ఆయన మాట్లాడుతూ ఏమంటున్నారంటే, ఈ యొక్క పరమతండ్రి యొక్క స్వరములన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆ స్వరాలు చూశారు అని తెలియజేస్తూ ఉన్నారు. ఏ విధంగా చూశారు అని అంటే, నిజానికి అక్కడ స్వరము కాదు కానీ స్వరములు అనే మాట వాడబడిందండి. కోలోత్ అని హెబ్రూలో ఉంది. కోలోత్ అనే మాటకి స్వరములు అని అర్థం వస్తుంది. ఈ స్వరములు నాలుకల వలె, అగ్ని నాలుకల వలె విభాగించబడ్డాయి అని రబ్బీ యోఖానాన్ గారు షెమోత్ రబ్బా 5వ అధ్యాయము 9వ వచనంలో తెలియజేస్తూ ఉన్నారు. అందుకని ఆయన ఇంకా ఏం తెలియజేశారని అంటే, ఈ యొక్క కీర్తనల గ్రంథం 68వ అధ్యాయము 12, 11 వచనాల్లో పరమతండ్రి యొక్క స్వరము 70 నాలుకల వల్ల విభాగించబడింది అని తెలియజేస్తూ ఉన్నారు. బబులోనియన్ తాల్ముద్ షబ్బాత్ ట్రాక్టేట్ 88bలో కూడా ఈ విషయం తెలియజేశారు. ఈ పెంతెకోస్తు యొక్క పండుగ యొక్క గొప్ప విశిష్టత ఏంటంటే, చాలా గొప్ప అద్భుతాలు జరిగేటటువంటి ఈ యొక్క పండుగే పెంతెకోస్తు లేదా షావువోతు అనే పండుగ. ఈ పండుగ మరి ఆది అపొస్తలులు అక్కడ కూడుకొని ఉన్నప్పుడు వారందరి మీదకి కూడా పరిశుద్ధాత్మ దిగి వచ్చినటువంటి రోజు. నిజానికి అక్కడ వారు ఏం పొందుకున్నారు అని అంటే, మొట్టమొదటిగా ధర్మశాస్త్రాన్ని పొందుకున్నారు. మరి ఆది అపొస్తలులు 2000 సంవత్సరాల క్రితం పరిశుద్ధాత్మ శక్తిని కూడా పొందుకున్నారు. ధర్మశాస్త్రం ఇవ్వబడిన రోజు అని ఈ పండుగకు ప్రత్యేకమైన పేరు కూడా పెట్టడం జరిగింది. అందుకనే ఈ పండుగను మటన్ తోరా, అంటే తోరా ఇవ్వబడినటువంటి రోజు అని తెలియజేస్తూ ఉన్నారు. యెషువా మెస్సయ్య వారి యొక్క శిష్యులైనటువంటి ఆది అపొస్తలులందరూ కూడా ఈ యొక్క పెంతెకోస్తు పండుగ దినాన ఆ యెరూషలేములో వారందరూ కూడుకొని ఉన్నప్పుడు వారి మీదకి మరొక నూతనమైనటువంటి క్రొత్త నిబంధన కలిగినటువంటి ధర్మశాస్త్రము వారికి ఇవ్వబడినట్లుగా మరి గొప్ప గొప్ప రబ్బీలు వారికి తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి ఇంత గొప్ప దినమైనటువంటి ఈ యొక్క పెంతెకోస్తు లేదా షావువోతు అనే పండుగను ఈ సంవత్సరం 2024వ సంవత్సరము జూన్ మాసము 11వ తారీఖు సాయంత్రం నుండి 12వ తారీఖు సాయంత్రం వరకు జరుపుకుంటున్నారు. కాబట్టి ఈ పండుగలో మీరందరూ పాల్గొనదలుచుకున్న వారు మరి మాకు ఫోన్ చేయండి, మీకు మీ విషయాలు తెలియచేయగలుగుతాం. ఇంత గొప్ప పండుగను మీరు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకునేటట్లుగా
తోరా యొక్క లోతైన విషయాలు మీరు గ్రహించినట్లుగా ఈ పండుగను మీరు అందరూ జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ షవ్వోత్ షాలోమ్, హగ్ షామేక్, షవ్వోత్, హల్లెలూయా.